హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనము హైదరాబాద్ టోలీ చెక్కిలో ఉన్న ద మోస్ట్ గ్రిల్ చికెన్ తినడానికి అయితే వచ్చేసినాము. అది వచ్చేసి ఈరోజు మేమైతే మా రూమ్ దగ్గర నుంచి హఫీజ్పేట్ నుంచి ఇక్కడికైతే వచ్చేసినాము. అక్కడ ఏం తింటాము, టేస్ట్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రైస్ ఎట్లా ఉంటాయి అన్నది నేను మొత్తం ఈ వీడియోలో పెడతాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. తర్వాత ఇక్కడికైతే వచ్చేసినాము. ఈ అడ్రస్ వచ్చేసి పిస్తా హౌస్ ఉంది కదా, టోలీ చెక్కిలో పిస్తా హౌస్ అక్కడ ఉంది. పిస్తా హౌస్ పక్కన మనకి 4 సీజన్ చెప్పేసి కనిపిస్తుంది. దాని దగ్గర ఇప్పుడైతే వెళ్తున్నాం, రండి. చెప్పు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? మనమైతే 4 సీజన్స్ రెస్టారెంట్ దగ్గర ఫేమస్ గ్రిల్ చికెన్ దగ్గర ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి అన్నారు. అదే మన చికెన్స్ 5 దాకా అయిపోతాయి, అంటే ఇట్లా బాక్సెస్ మొత్తం 5 దాకా అయిపోతాయి. అక్కడ రుమాల్ రోటీ అయితే మనకి వేస్తున్నారు. ఇక్కడ రుమాల్ రోటీ, ఇక్కడ చికెన్ కబాబ్, అంటే గ్రిల్ చికెన్ ఇక్కడ బాగా ఫేమస్. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ మనం కవర్ చేస్తాము. ఇక్కడ అన్ని కర్రీస్, అన్ని చికెన్ కర్రీసే ఉంటాయి. బగారా రైస్, చికెన్ కర్రీస్. ఇక్కడైతే అన్ని లెగ్ పీసెస్, కబాబ్స్, తర్వాత గ్రిల్, తందూరి, చిల్లీ చికెన్, గ్రీన్ చికెన్. చూడండి ఎట్లా పెట్టేసినారు పార్సల్. ఇక్కడ డైలీ ఒక 1000 మెంబర్స్ దాకా ఇక్కడైతే తింటారు. ఇంకా మా వాళ్ళు అయితే పైవే కూర్చున్నారు. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా ఉంది, పైవే కూర్చున్నారు. పైన కింద కూడా ఉంది, పైన కూడా ఉంది. చేసినాము. గ్రిల్ చికెన్ అయితే వచ్చేసింది. మేమైతే ఒక ఫుల్ గ్రిల్, ఒక 4 రుమాల్ రోటీ అయితే ఆర్డర్ చేసినాము. ఇక్కడ ఈ గ్రిల్ చికెన్లోకి వీళ్ళు ఇచ్చిన ఈ మసాలా అయితే యాడ్ చేసుకొని తింటే అసలు టేస్ట్ మాత్రం ఇక్కబట్టి ఏమవుతుందో ఫుల్ స్పైసీ ఉంటుందంట. ఇదేమో ఎగిరి మనకే పడుతూ ఉంది. ఫ్యాన్ వేసాను కాబట్టి, ఫ్యాన్ వేసాను కాబట్టి మనకే పడుతుంది. ఈ పొడినే ఇందులో టేస్ట్, అంటే ఇక్కడ మసాలా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ రుమాల్ రోటీ ఉంది. ఫస్ట్ నారాయణ స్వామికి అయితే ఇద్దాము, ఒకటి వేసుకొని తిను. టేస్ట్ చెప్పి ఎట్లుంది మన సబ్స్క్రైబర్స్కి. ఇక్కడ ఈ రుమాల్ రోటీలోకి ఇలా తందూరి గ్రిల్ చికెన్, ఇది తందూరి కాదు, వీళ్ళ దగ్గర తందూరి దొరుకుతుంది, గ్రిల్ దొరుకుతుంది. ఇలా రుమాల్ రోటీ తీసి ఇట్లా గ్రిల్ చికెన్ ఇట్లా తీసుకొని దీంట్లోకి వీళ్ళు ఇచ్చిన స్పెషల్ చట్నీ ఉంటుంది కదా, ఆ స్పెషల్ చట్నీ ఇందులోకి యాడ్ చేసుకొని టేస్ట్ చూద్దాము. టేస్ట్ మొత్తం సూపర్గా ఉంది. మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. దాంట్లో పైన మనం లెమన్ కూడా పిండాలా. లెమన్, గ్రిల్ చికెన్, తందూరి ప్లస్ వీళ్ళు ఇచ్చిన స్పెషల్ మసాలా, ఈ రెండే మనకి బాగా ఫ్లేవర్స్ వచ్చేది. సో మీరు కూడా ఒకసారి తినండి, ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. ఇంకా ఏమేమి ఆర్డర్ చేస్తాం అన్నీ చూపిస్తాం ఈ వీడియోలో. మా వెంకటగిరి అయితే దాన్ని దుంప తెంచుదానట పుట్టినిచ్చి. చూడండి రుమాల్ రోటీ, ఇప్పుడు వీడియో కోసం అని రుమాల్ రోటీ ఎట్లా తీస్తున్నాడు. రుమాల్ రోటీ దాంట్లోకి చికెన్ తీసినాడు. చికెన్ ఫ్లేవర్ అయితే బాగుంది. అంటే బయట అయితే స్కిన్ లోపల స్కిన్ మీద మనము వాళ్ళు ఇచ్చిన మసాలా యాడ్ చేసుకుని దాని తర్వాత లోపల అయితే మసాలా యాడ్ అయితే నెక్స్ట్ దాని మీద ఆనియన్ పెట్టి బా నువ్వు తింటే ఈ పక్కలోకి తినబుద్ధి అవుతుందిరా వెంకటగిరి. వీడియో చూసి చూసేది నవ్వేదేదో. మా నారాయణ స్వామి అయితే పట్టు ఇంకా ఇడచడం లేదు పుట్టినిచ్చి. ప్లేట్లో ఏమో అయిపోయింది చికెన్, ఇంకా దానికేమో మళ్ళీ దీంట్లో కూడా చేయి పెట్టినాడు. ఫస్ట్ రూమ్లో అడిగినప్పుడేమో వస్తావరా అంటే లేదని చెప్పేసి ఫోన్ మాట్లాడాడు 1 అవర్. ఇంక ఇప్పుడేమో తర్వాత మేమంతా బయలుదేరి ఎక్కడికి పోతున్నారంటే గ్రిల్ చికెన్ అన్నప్పుడు వెంటనే హుటాహుటిన రెడీ అయితే అయిపోయినాడు. చికెన్ అంటే నాకు ప్రాణము. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్ప్రైట్లు ఆర్డర్ చేసాం 3. బిల్లు కూడా తెస్తాడు. ఆ బిల్లు అయితే నేను కట్టను.
వీడియో కట్టాడు, మా ఫ్రెండ్ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో ఎవడు తీస్తున్నాడో వాడు కడతాడు బిల్లు. బిల్ అయితే వానికి ఇచ్చేస్తాం. ఆ, వాడు కట్టుకుంటాడు, లేదా ఈడే వెయిటర్గా పని చేస్తాడు, వాని ఇష్టము. లేదా కింద బండి ఉంది, ఆ బండి అయినా కుదరబెట్టుకుంటాడు, వాని ఇష్టం. బిల్లు అయితే వాడే కట్టాల్సిందే, మేమైతే కట్టాము. ఎందుకంటే వాడే పిలుచుకొని వచ్చినాడు. ఇందాక ఏం పిలుచుకొని వచ్చా అని చెప్పేసి చెప్పిన వీడియోలో నేను అలా చెప్పలేదు. చెప్పలేదా? లేదు friends. నాతో పాటు వాడు కూడా వచ్చినాడా? ఆ, ఇప్పుడైతే బిల్లు వాడే కట్టాలి. వాడే కట్టాలి. మరి మేము పిలిచిపోయినప్పుడు మేము కడతాం బిల్లు. స్ప్రైట్ అయితే చెప్పాము, స్ప్రైట్ ప్రాణం అంతా స్పైట్ మీదే ఉంది నీది. మీ ప్రాణం అంతా స్పైట్ మీదే ఉంది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత బిల్ అయితే వెంకటగిరిని అయితే కడతాడా అని చెప్పేసి అన్నాడు. ప్లాస్టిక్ బాటిల్ అయితే స్ప్రైట్ తగ్గుతుంది, ఇలాంటి గ్లాస్ ఎందుకంటే ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. హైదరాబాద్లో స్ప్రైట్ తాగు చిన్న. హైదరాబాద్లో ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. బాయ్ బాయ్. దాంట్లో వీడియో చేసిన నేనే ఫ్రెండ్స్ చెప్పినాడు కదా నారాయణ స్వామి బిల్లు ఒకటి కడతాను. నాదేం లేదు, గూగుల్ పేలో స్లిట్ ఆప్షన్ ఉంటుంది, స్లిట్ పెట్టింది ఇంకా అంతే. సరే ఏదైతే ఎన్ని తిన్నాము తాగాము ఇది ఒకటి అయిపోతే పోయేదే. బై.